శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 11. మహర్షి ఋషశృంగ అశ్వమేధం పూర్తయింది. కులవర్ధనమైన మరొక యజ్ఞం ఏదైనా నీవు చేయించాలి అని దశరథుడు ప్రార్థించగా, దశరథుని ప్రార్థనను ఋష్యశృంగుడు అంగీకరించాడు. రాజా, నీకు 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు. వెంటనే జ్ఞాన నిమగ్నుడయ్యాడు. కొంతసేపటికి కన్నులు తెరిచాడు. మహారాజా, నీకు సంతాన ప్రాప్తి కోసము పుత్రీయమైన ఒక ఇష్టిని నిర్వహిస్తాను. ఇది అథర్వ వేద ప్రాప్తం. ఆ విధానంలో జరిపిస్తాను. వెంటనే ఇష్టి ప్రారంభమైంది. సమంత్రకంగా తొలి ఆహుతిని ఇచ్చారు. వెంటనే బ్రహ్మాది దేవతలు తమ తమ భాగాలు స్వీకరించడానికి రానే వచ్చారు. అప్పటికే రావణాసురుడి వల్ల పడుతున్న బాధలను చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర విన్నవించారు. త్రిలోక కంఠకుడైన రావణుని సంహరించే ఉపాయము చేయమని ప్రార్థించారు. ఇలా బ్రహ్మదేవుడు పలుకుతున్నప్పుడే అక్కడికి విష్ణుమూర్తి విచ్చేశాడు. దేవతలంతా ముక్తకంఠంతో ప్రార్థించారు. మహావిష్ణు, లోకహితం కోరి నిన్ను అభ్యర్థిస్తున్నాం. మహర్షి సమతేజస్కుడై శ్రద్ధాభక్తులతో పుత్రకామేష్టి చేస్తున్న ఈ దశరథ మహారాజుకు నీవు పుత్రుడిగా జన్మించు. నిన్ను నీవే 4గా విభజించుకొని దశరథుని 3 భార్యలందు పుత్రత్వాన్ని పొందు. ఇలా మానవుడిగా జన్మించి అటుపైని లోకకంఠకుడైన రావణాసురుని సంహరించి ముల్లోకాలకు దేవ గంధర్వ సిద్ధ సాధ్యోప్సరోగణాలకు ముని బృందాలకు సుఖశాంతులు ప్రసాదించే మహాప్రభు, మా అందరికీ నీవే గతి. నీవు తప్ప మరొక దిక్కు లేదు. రాక్షస సంహారం కోసమని మనిషి లోకంపై మనసు పెట్టు. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీరు కోరినట్టే మానవ జన్మెత్తుతాను. సపుత్ర బాంధవంగా రావణుణ్ణి సంహరిస్తాను. కొన్ని వేల సంవత్సరాల పాటు మనిషి లోకాన్ని పరిపాలిస్తాను. మీ మాట ప్రకారం ఈ దశరథ మహారాజునే తండ్రిగా అభిలషిస్తున్నాను. బ్రహ్మాదేవతలందరూ ఆనందభరితులై శ్రీమన్నారాయణ్ణి భక్తితో స్తుతించారు. పుత్రకామేష్టి శాస్త్రీయంగా చేస్తున్న దశరథ మహారాజుకు యజ్ఞకొండం నుంచి ఒక అద్భుతాకారము కాంతులీనుతూ దర్శనమిచ్చింది. కృష్ణవర్ణుడు, రక్తాంబరాలు ధరించి ఉన్నవాడు, ఎర్రని ముఖము, దుందుభి స్వరము, సింహపు జూలు వంటి రోమాలు మీసాలు, పొడవైన జుట్టు, సర్వశుభ లక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, శైలశృంగంలా సమున్నతుడు, శార్దూల సమవిక్రముడు, సూర్య తేజస్వి, అగ్నిజ్వాల సదృశుడు. ఆ దివ్య పురుషుల చేతులలో బంగారు పాత్ర ఉంది. దానికి వెండి మూత ఉంది. ఆ పాత్రను ఎంతో ఆప్యాయంగా పొదివి పట్టుకొని ఉన్నాడు. అందులో దివ్య పాయసం ఉంది. దశరథ, నన్ను ప్రాజాపత్స పురుషుడంటారు. ఇవిగో, ఇది దేవతలు చేసిన దివ్య పాయసం. నీ భార్యలకు పంచిపెట్టు. పుత్రకామేష్టి సఫలం అవుతుంది. నీకు పుత్రులు కలుగుతారు అంటూ పాయస పాత్ర అందించాడు. మహారాజు అమితానందంతో అందుకొని భక్తి శ్రద్ధలతో ముమ్మారు ఆ దివ్య పురుషునికి ప్రదక్షిణం చేశాడు. ప్రాజాపత్య పురుషుడు పయనమయ్యాడు. దశరథ మహారాజు పాయస పాత్రతో అంతఃపురం సమీపించాడు. కౌశల్యని పిలిచి, ఇది పుత్రీయమైన పాయసం, స్వీకరించమని సగం అనగా 1/2 ఇచ్చాడు. మిగిలిన సగాన్ని 2 భాగాలు చేసి ఒక భాగం 1/4 సుమిత్రికి ఇచ్చాడు. తక్కిన భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేసి ఒక భాగం 1/8 కైకి ఇచ్చాడు.
మిగిలినది 1/8 ఆలోచించి సుమిత్రికే మళ్ళీ ఇచ్చాడు. ముగ్గురు రాణుల ఆనందానికి అవసరం లేవు. ఎవరికి వారు పాయసం భుజించి దివ్య తేజస్సుతో విరాజిల్లారు. కొన్ని రోజులకు ముగ్గురు గర్భవతులయ్యారు. దశరథుడు ఆనంద పరవశుడయ్యాడు. వాల్మీకి రామాయణంలో బాలకాండ 15-16 సర్గలు పారాయణం చేయడంతో సంతానాన్ని పొందుతారు. ఉమా సంహిత ప్రమాణము. ఇది చాలామందిలో కలిగిన ప్రత్యక్ష అనుభవం.